హలో గాయ్స్, వెల్కమ్ టు దంశేషి. ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఈరోజు మనం వినాయకుడికి ఎంతో ఇష్టమైన ఉండ్రాలు చేసుకుందాం రండి. ఫస్ట్ చపాతీ పిండిలో బెల్లం వాటర్తోని మంచిగా ఒక ముద్దలా చేసుకోవాలి. దాన్ని ఒక 5 మినిట్స్ రెస్ట్ ఇచ్చి ఇలా బాల్స్లా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఒక గిన్నెలో బెల్లాన్ని ఇట్లా మంచిగా తురుముకొని దాంట్లో వాటర్ వేసుకొని గ్యాస్ వెలిగించుకొని ఒక 10-15 మినిట్స్ బెల్లం కరిగేంత వరకు చూసుకోవాలి. బెల్లం కరిగిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఉండ్రాలని దీంట్లో వాటర్లో వేసేసుకోవాలి. వేసుకొని మంచిగా ఒకసారి మిక్స్ చేసి దాని తర్వాత దీంట్లోకి 4 ఇలాచీలు వేసుకోవాలి. దాంట్లో కొబ్బరి వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ బియ్యం పిండిలో వాటర్ వేసుకొని ఇలా పల్చగా కలుపుకొని మనం ప్రిపేర్ చేసిన వాటర్లో వేసేయాలి. ఇది మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ అయిన తర్వాత ఇలా దగ్గరికి అవుతుంది. దగ్గరికి అయిన తర్వాత ఇలా వేయించుకున్న జీడిపప్పు అండ్ కిస్మిస్ వేసుకొని తినడం అంతే.